హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో కప్పు కేక్ చూపించబోతున్నాను. స్మాల్ కప్పు కేకు. ఇది చాలా బాగుంటుంది. ఈ కప్పు కేకు ముందుగా మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ పంచదార, పాలపొడి. నేను పాలు వేయకుండా పాలపొడి వేస్తున్నాను. రాగిపిండి, మైదాపిండి, నెయ్యి, ఎగ్స్, ఈస్ట్, కలర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ముందుగా మనం గుడ్డు పగలగొట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మిల్క్ పౌడర్ వేయాలి. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. నెయ్యి వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. రాగిపిండి 2 స్పూన్లు. ఈస్ట్ 1/2 టేబుల్ స్పూన్. బేకింగ్ పౌడర్ చిటికెడు. బేకింగ్ సోడా చిటికెడు. ఫుడ్ కలర్ చిటికెడు. అంతేనండి, అన్ని ఐటమ్స్ వేసేసాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ పౌడర్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 చిన్న చిన్న గిన్నెలు తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని గిన్నెలకి నిండా నెయ్యి రాసేసుకోవాలి. తర్వాత కొద్దిగా మైదా పిండి వేసి దానిలో గిన్నె నిండా అంటే విధంగా చేసుకోవాలి. తర్వాత 2 గిన్నెలకి మైదా పిండి రాసుకున్న తర్వాత ఇప్పుడు కలిపెట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెల్లో వేసుకోవాలి. జీడిపప్పులు ముక్కలుగా చేసి అడుగు భాగంలో వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెల్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ఒక మూత పెట్టుకొని ఈ 2 గిన్నెల్ని పెట్టేసేయాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. చూడండి, ఎంతగానో మంచిగా ఉడికిపోయిన కేకులు. ఇప్పుడు పుల్లతో గుచ్చి చూడాలి ఉడికిందా లేదా. ఉడకకపోతే పుల్లకు అంటుకుంటుంది, కానీ ఇక్కడ అంటుకోలేదు. బాగా ఉడికిపోయాయి కేకులు. ఈ టైంలో ఇంకా స్టవ్ కట్టేసుకొని దింపేసుకోవాలి.
తర్వాత ఈ కేకుల్ని చాకుతో తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కప్పు కేక్ చూడండి ఎంత బాగా వచ్చాయో. తర్వాత వీటిని మనకిష్టమైన పద్ధతిలో కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్పాంజ్ కేకు, చిన్న చిన్న కప్పుల్లో స్పాంజ్ కేకు ఇలా రెడీ అయిపోయిందండి. అంతేనండి.